వెల్కమ్ టు వాయిస్ విత్ వంశీ. అజిత్ దోవల్ ఈ పేరు ఒకప్పుడు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ వెంబడించిన ఆయన 7 సంవత్సరాల పాటు శత్రు దేశంలో గూఢాచారిగా జీవించాడు. ప్రతి క్షణం మరణ భయంతో. కానీ ఏం జరిగింది? ఎందుకు కేవలం 24 గంటల్లోనే అన్నింటినీ వదిలేసి పాకిస్తాన్ నుంచి పారిపోవాల్సి వచ్చింది? చివరి 24 గంటల్లో నిజంగా ఏం జరిగింది? అది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరిన కాలం. 1971 యుద్ధం గాయాలు ఇంకా పాకిస్తాన్ గుండెల్లో తాజాగా ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా మారింది. పాకిస్తాన్ విభజన చెందింది. ఆ పరిణామాలు ఐఎస్ఐను మరింత ప్రమాదకరంగా మార్చాయి. అది ఇక సాధారణ గూఢాచార సంస్థ కాదు, ప్రతీకారం తీర్చుకోవాలని కట్టుబడి ఉన్న శక్తిగా మారింది. దాని లక్ష్యం భారత్ మరియు భారత గూఢాచారులు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక అపూర్వ మిషన్ రూపొందించింది. ఒక భారత్ అధికారి పాకిస్తాన్లో ప్రజల మధ్య సంవత్సరాల పాటు జీవిస్తూ ఐఎస్ఐ కళ్ళ ముందే సమాచారాన్ని సేకరించాలి. ఈ అత్యంత ప్రమాదకరమైన బాధ్యత అజిత్ దోవల్కు అప్పగించారు. ఈ మిషన్ను అంగీకరించడం అంత సులువు కాదు. మీ పేరు, మీ కుటుంబం, మీ గతాన్ని పూర్తిగా మరచిపోవాలి. ప్రతి రాత్రి రేపు ఉదయం చూడగలనా అనే అనుమానంతో నిద్రపోవాలి. అయినప్పటికీ అజిత్ దోవల్ రెండో ఆలోచన లేకుండా ఈ బాధ్యతను స్వీకరించాడు. దోవల్ సాధారణ ఐపీఎస్ అధికారి కాదు. పాకిస్తాన్లో బతకాలి అంటే పాకిస్తానీగా మారాల్సిందే అని ఆయన గ్రహించాడు. తన పేరు, తన గుర్తింపు, తన మతాన్ని కూడా మార్చుకున్నాడు. ముస్లింగా వేషం వేసుకుని పాకిస్తాన్లోకి ప్రవేశించాడు. ఆయన ఉర్దూ భాష అంత పక్కాగా ఉండేది, ఎవరూ అనుమానించలేకపోయారు. ఆయన ఉచ్చారణ, ప్రార్థనలు, జీవన శైలి అన్నీ సహజంగా ఉండేవి. ఐఎస్ఐ అధికారులు కూడా ఆయనను తమవాడిగా భావించారు. ఇది నటన కాదు, జీవన పోరాటం. 7 సంవత్సరాల పాటు దోవల్ పాకిస్తాన్లో జీవించాడు. అక్కడ జరిగే ప్రతి గూఢచారి కార్యకలాపాన్ని స్వయంగా గమనించాడు. ఉపగ్రహాలు కూడా అందించలేని సమాచారం భారత్కు అందించాడు. ఐఎస్ఐ ఎలా పనిచేస్తుంది, పాకిస్తాన్ సైన్యంలో రూపొందుతున్న వ్యూహాలు, భారత్పై జరుగుతున్న కుట్రలు అన్నీ ఆయన గమనించి రహస్యంగా భారత్కు పంపించాడు. ఇది సినిమా కాదు, నిజ జీవిత కథ. ప్రతిరోజు కొత్త ప్రమాదం, ప్రతిరోజు కొత్త భయం. ఒక తప్పటి అడుగు, ఒక తప్పటి మాట, అంతే అంతం. కానీ దోవల్ కేవలం సమాచారాన్ని సేకరించడం మాత్రమే కాదు, ఐఎస్ఐలో లోతుగా చొరబడ్డాడు. కొంతమంది ఐఎస్ఐ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని వారి సమావేశాలకు కూడా హాజరయ్యేవాడు. అక్కడ భారత్పై జరుగుతున్న ప్రణాళికలను వినిపించి నిశ్శబ్దంగా భారత్కు చేరవేసేవాడు. ఇది నిజమైన గేమ్. శత్రువును ఎదురుగా చూసి మోసం చేయడం. కాలం గడిచే కొద్దీ ప్రమాదం పెరిగింది. తమ రహస్యాలు ఎక్కడో లీక్ అవుతున్నాయనే అనుమానం ఐఎస్ఐకి వచ్చింది. వారు ఉచ్చును వేయడం ప్రారంభించారు. అనుమానాస్పదంగా కనిపించే ప్రతి ఒక్కరిని గమనించడం మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తమ మధ్య దాగి ఉన్న గూఢచారిని వెతకడం ప్రారంభించారు. ఈ ఉచ్చు క్రమంగా దోవల్ వైపు బిగుసుకుపోయింది. ఒక రాత్రి దోవల్ తన గదిలో కూర్చున్నాడు. బయట వీధిలో కలకలం, అపరిచిత ముఖాలు. కిటికీ నుంచి చూడగా వీధిలో మూలలో 2 అనుమానాస్పద వ్యక్తులు కనిపించారు. క్షణం పాటు గుండె ఆగినట్టయింది. ఇంతే సరిపోతుంది అని ఆయన గ్రహించాడు. ఉచ్చు పడింది. ఇంకా 24 గంటల్లో పాకిస్తాన్ విడిచిపెట్టకపోతే ఇక తన దేశాన్ని, కుటుంబాన్ని చూడలేనని ఆయన అర్థం చేసుకున్నాడు. పట్టుబడితే 7 సంవత్సరాల కష్టం వృధా అవుతుంది. ఇప్పుడు ప్రారంభమైంది జీవితంలో అత్యంత ప్రమాదకరమైన ఆట. చివరి 24 గంటల కౌంట్డౌన్. అతను వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. తన అసలు గుర్తింపుకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని కాల్చివేశాడు లేదా నాశనం చేశాడు. ఇప్పుడు అతనికి ఉన్నది ఒక తప్పుడు గుర్తింపు, ఒక పదునైన మేధస్సు మాత్రమే. ఉదయం వచ్చినప్పుడు వాతావరణం మారిపోయింది. వీధుల్లోని ప్రజలు అదే ఉన్నా వారి చూపులు మారాయి. ప్రతి ముఖం ఏదో వెతుకుతున్నట్టు, ప్రతి మూలలో గమనిక. అయినప్పటికీ దోవల్ సాధారణంగా నడిచాడు, ఎలాంటి ఆతృత లేకుండా. కానీ వాస్తవానికి 2 ఐఎస్ఐ అధికారులు అతన్ని దూరం నుంచి గమనిస్తున్నారు. తనను ఫాలో అవుతున్నారని దోవల్కి తెలుసు. అయినప్పటికీ అతను తన వేగం మార్చలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. భయాన్ని భయపెడితే అదే పెద్ద తప్పు. కొద్దిసేపటికి ఒక రద్దీ ప్రాంతానికి చేరుకున్నాడు.
అక్కడ జనసంచారం ఎక్కువగా ఉంది. సరైన సమయం చూసి ఒక్కసారిగా జనంలోకి కలిసిపోయాడు. క్షణాల్లో కనిపించకుండా పోయాడు. ఇదిలా ఉండగా ఐఎస్ఐ అధికారులు జనాల్లో అతన్ని వెతికారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. దోవల్ కరాచీ నగరంలోని ఇరుకైన వీధుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ చీకటి మూలలు మలుపులు అతనికి దాచుకునే అవకాశం ఇచ్చాయి. కొంతసేపటి తర్వాత ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ మరో భారత గూఢచారిని కలిశాడు. మాటలు లేకుండా పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఆ ఏజెంట్ ఒక రహస్య మార్గం వివరాలు ఉన్న కాగితం ఇచ్చాడు. ఆ మార్గం ద్వారా సరిహద్దు దాటవచ్చు, సమయం తక్కువ. ఇద్దరు మౌనంగా వీడ్కోలు చెప్పుకున్నారు. ఇప్పుడు దోవల్ ఒంటరిగా సూర్యాస్తమయం తర్వాత ఒక పాడుబడ్డ భవనానికి చేరుకున్నాడు. అక్కడ ఒక రహస్య సొరంగం ఉంది. లోపల పూర్తిగా చీకటి, తడి గోడలు, ఊపిరాడని వాతావరణం. అతను ఆగకుండా లోపలికి దిగాడు. ఇరుకైన సొరంగంలో కొన్నిసార్లు వంగి, కొన్నిసార్లు మోకాళ్లపై కదులుతూ ముందుకు సాగాడు. ప్రతి అడుగు ప్రమాదమే. పైభాగంలో శత్రువు వెతుకుతుంటే లోపల జీవితం మరణం మధ్య పోరాటం. చాలా సుదీర్ఘ ప్రయాణం తర్వాత దూరంలో వెలుగు కనిపించింది. ఆశలు మెరుస్తున్న ఆ వెలుగు వైపు చేరుకొని చివరకు బయటికి వచ్చాడు. బయటకి వచ్చిన వెంటనే ఆయనకు అర్థమైంది, గాలి, నేల, వాతావరణం మారిపోయాయి. ఆయన ఇప్పుడు భారత భూభాగంలో ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఐఎస్ఐ అధికారులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే ఆ మనిషి ఎలా మాయమయ్యాడో అర్థం కాలేదు. 7 సంవత్సరాల తర్వాత సురక్షితంగా భారత్కు చేరుకున్న అజిత్ దోవల్ పాకిస్తాన్కు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని తీసుకువచ్చాడు. ఐఎస్ఐ గూఢచారుల జాబితా, పాకిస్తాన్ సైనిక ప్రణాళికలు, భారతదేశంలో పనిచేస్తున్న నెట్వర్కులు, ఎవరికి తెలియని పేర్లు. ఈ సమాచారం భారత గూఢచార చరిత్రను మార్చింది. కథ ఇక్కడితో ముగిలేదు. 2005లో దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా అయ్యారు. 2014లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. ఒకప్పుడు పాకిస్తాన్ వీధుల్లో తన గుర్తింపును దాచుకున్న వ్యక్తి ఈరోజు దేశ భద్రతలో కీలక వ్యక్తిగా నిలిచాడు. పర్వత గ్రామం నుంచి దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ఈ ప్రయాణం సులభం కాదు. కానీ దోవల్ ఎప్పుడూ సులభ మార్గాన్ని ఎంచుకోలేదు. ఆ 7 సంవత్సరాల్లో ఆయన చూసిన ప్రమాదాలు, చివరి 24 గంటల్లో ఆయన మనసులో నడిచిన ఆలోచనలు, అవి పూర్తిగా ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు. కానీ ఆ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, అజిత్ దోవల్ లాంటి వ్యక్తులు ఉన్న దేశాన్ని ఎవరూ దెబ్బతీయలేరు. భారత్ మాతాకి జై. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.